హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి JNTH B.Pharmacy వాళ్ళది థర్డ్ ఇయర్ మొన్న డిటైన్ చేశారు. మరి JNTH ఆ డిటెన్షన్ అనేది రిమూవ్ చేస్తుందా మళ్ళీ? ఎందుకంటే ఇవాళ నుంచి సెకండ్ ఇయర్ 2-1 వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. అయితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది వాళ్ళకు R22 వాళ్ళకు ఇంప్లిమెంట్ చేయలేదు. అందరికీ హాల్ టికెట్స్ వెళ్ళడం జరిగింది. ఎటువంటి రిలాక్సేషన్ కానీ ఎటువంటి పూర్తి స్థాయి దానికి కానీ ఇంప్లిమెంట్ చేయకుండా మనం అనుకున్నట్టు ఫ్రీగా ప్రమోట్ చేశారు. కానీ అవి బయటికి రాలేదు, డైరెక్ట్గా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. అంటే హాల్ టికెట్ వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారంటే వాళ్ళు ప్రమోట్ అయిపోయినట్టే, ఇంకా వేరే ఏముంటుంది. సో దానికి చెప్పాల్సింది కూడా అసలైతే ప్రమోట్ అయినట్టు రావాలి, కాకపోతే కాలేజెస్కి పంపించేశారు. ఇది మొత్తానికి అయితే ప్రమోట్ అయిపోయారు. ఇక థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ ఈ మంత్ ఎండింగ్ నుంచి జరుగుతాయి. సో వాళ్ళది కూడా ఇదే మాదిరి ఉంటుంది. ఇక ఫైనల్ ఇయర్ బీటెక్ ఏదైతే ఉందో వాళ్ళది కూడా ఇదే మాదిరి ఉంటుంది. ఇక B.Pharmacy సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇదే మాదిరి ఉంటుంది. అయితే మరి థర్డ్ ఇయర్ వాళ్ళని డిటైన్ చేశారుగా, మరి మన సెకండ్ ఇయర్కి ఫైనల్ ఇయర్కి ఎలా ప్రమోట్ చేస్తారు? చేయకపోవచ్చు కదా, మమ్మల్ని కూడా రిలాక్సేషన్ ఇచ్చి ఆపుతారేమో అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ సెకండ్ ఇయర్ది ఎటువంటి క్రెడిట్స్తో పని లేకుండా ప్రమోట్ చేశారు కాబట్టి ఇక నాకు తెలిసి బీటెక్ అయితే కంపల్సరీగా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కూడా ప్రమోట్ చేసేస్తారు. ఇక B.Pharmacy వచ్చేసరికి మనం గమనించినట్టయితే స్పెషల్ సప్లీ దగ్గరే ఎగ్జాంపుల్ తీసుకోండి, గ్రేస్ మార్క్స్ 30-20 దగ్గరే ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మీకు అక్కడ క్లియర్గా అర్థం కావట్లా. 2022 R18 బీటెక్ వాళ్ళకి B.Pharmacy R17 B.Pharmacy వాళ్ళకి, 2023 R18 బీటెక్ వాళ్ళకి, 2017 R17 B.Pharmacy వాళ్ళకు కంపేర్ చేసుకుంటే బీటెక్ R18 వాళ్ళకు 2022 పాస్డ్ అవుట్కి, 2023 పాస్డ్ అవుట్కి, ఇప్పుడు 2024 పాస్డ్ అవుట్కి 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. రెగ్యులర్ వాళ్ళకి 30, లేటర్ 23. మరి B.Pharmacy వాళ్ళకి R17 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి, 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ ఎన్ని ఇచ్చారు? అన్ని ఇవ్వాల, 9, 7, 10, 8 ఇచ్చారు ఎప్పటిలాగా మామూలుగా. మరి R18 2022 పాస్డ్ అవుట్ బీటెక్ వాళ్ళకి వచ్చేసరికి స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు. R18 బీటెక్ 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు డిసెంబర్లో ఇదే టైంలో. మళ్ళీ 2024 R18 బీటెక్ వాళ్ళకు పాస్డ్ అవుట్ వాళ్ళకి స్పెషల్ సప్లీ కండక్ట్ చేయాలి. మరి ఈ 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కండక్ట్ చేశారు, అది కూడా బీటెక్కే. B.Pharmacyకి స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారా? చేయలేదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ గ్రేస్ మార్క్స్ ఎగ్జాంపుల్ తీసుకున్న బీటెక్ B.Pharmacy కంపారిజన్, B.Pharmacy స్పెషల్ సప్లీ ఎగ్జాంపుల్ తీసుకున్న బీటెక్ B.Pharmacy కంపారిజన్ R18 R17. సో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ B.Pharmacy వరకే థర్డ్ ఇయర్కి ఇంప్లిమెంట్ చేశారు, బీటెక్కి సెకండ్ ఇయర్కి ఇంప్లిమెంట్ చేయకుండా ప్రమోట్ చేసేసారు. అయితే ఈ డిటెన్షన్ అనేది B.Pharmacy వాళ్ళకి ఇక లిఫ్ట్ చేయకపోవచ్చు మ్యాక్సిమం. ఇక సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చే వాళ్ళకి అవసరం లేదు కదా ఫస్ట్ ఇయర్ దానికి క్రెడిట్స్. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటేనే వాళ్ళకి కావాలి. అది చెప్పాను, ఆ వీడియో ఉంది చూసుకోండి ఎన్ని కావాలి అంటే. మరి ఫైనల్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకి థర్డ్ ఇయర్ వరకు ఎన్ని ఉండాలి ఏంటని చెప్పేసి అది కూడా వీడియో చేశాను. సో B.Pharmacy వాళ్ళకు అది కూడా కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే బీటెక్కు వచ్చేసరికి క్రేజ్ తగ్గుతుంది కాబట్టి దానికి ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది తీసేయడం జరిగింది, స్పెషల్ సప్లీ ఇవ్వడం జరిగింది, గ్రేస్ అనేది జరిగిందని చెప్పేసి స్టూడెంట్స్ భావిస్తా ఉన్నారు. ఇక B.Pharmacyకి వచ్చేసరికి క్రేజ్ ఉంది, అందరూ కూడా జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి అంతమందికి ఇస్తే మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ స్పెషల్ సప్లీ గ్రేస్ మార్క్స్ ఇవ్వలేదు. అలాగే ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుందని చెప్పేసి అందరూ ఇప్పుడు స్టూడెంట్స్ భావిస్తూ ఉన్నారు. ఓవరాల్గా వచ్చేసరికి ఏంటంటే నేను చెప్పొచ్చేది, సో B.Pharmacyకి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ రిలాక్సేషన్ ఉంటుంది. పోయిన సంవత్సరం ఎలా ఇచ్చారో ఈ సంవత్సరం అలాగే ఇచ్చారు, పూర్తిగా ఇంప్లిమెంట్ చేయకుండా. బీటెక్ మాత్రం
ఎటువంటి లేకుండా చేయడం జరిగింది. సో దానికి అది వేరే డొమైను, ఇది వేరే డొమైన్, ఇది ఎంపీసీ డొమైను, ఇది బైపీసీ డొమైను. అయితే నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే బీఫార్మసీ వాళ్ళకి ఒక రకంగా, బీటెక్ వాళ్ళు ఒక రకంగా ఉంటుందని నేను చెప్పట్లా. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా బీటెక్ అని ఈ సంవత్సరం కొంచెం పర్లేదు జాయిన్ అవుతున్నారు, అది కూడా తగ్గిందిలేండి. అయితే బీటెక్ అంటే బీటెక్ అన్నట్టు, కానీ ఫార్మసీ అంటే మాత్రం ఫుల్ క్రేజ్ ఉంది. సో ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి, క్రేజ్ ఉన్న గ్రూపులకి ఎప్పుడు రూల్స్ ప్రకారమే ఉంటాయి, అన్నీ కూడా యాజ్ పర్ ద రెగ్యులేషన్ జరుగుతుంది. ఎందుకంటే దానికి భూమి ఉంది, అంతే కదా. సో ఇక భూమి తగ్గేది అనుకుంటే దాన్ని బతికించాలనుకుంటే ముందుకి ఇలాంటి అమెండ్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫిజికల్కి హ్యాండిక్యాప్డ్ గాను 4 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాని వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఇది దాని ఏమంటారు రిజర్వేషన్ ఇస్తారు, పిహెచ్డి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు దేంట్లో అయినా. అదే నార్మల్ పీపుల్కి ఇస్తారా? ఇవ్వరు కదా. సో బీఫార్మసీ వచ్చేసరికి ఇలా ఎగ్జాంపుల్ పెట్టుకుంటే, బీటెక్ వచ్చేసరికి ఇలా ఎగ్జాంపుల్ పెట్టుకుంటే, సో అందుకని చెప్పేసి ఇది ఇలా పెట్టి ఉంటారని చెప్పేసి స్టూడెంట్స్ కూడా చాలా భావనలో ఉన్నారు. జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పానండి, మీరు దీన్ని సీరియస్గా అయితే తీసుకోవద్దు. ఇక బీటెక్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ఇక ముందు ముందు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైపోతుంది, జాబ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది. కానీ ఫార్మసీకి వచ్చేసరికి ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిలోకి వెళ్ళిపోతున్నారు ఎలాగోలా పట్టుకుని. లేదా కొంతమంది ఏమో ఆ ఫార్మాలు కూడా ఇంట్రెస్ట్, జస్ట్ నాకు డిగ్రీ ఉంటే చాలు అని చెప్పి చదువుకొని అమ్మాయిలు ఎక్కువ శాతం జాయిన్ అవుతారు ఫార్మసీలో. సో ఇక వెళ్ళిపోతారు కాబట్టి దాని గురించి ఇంత జరిగింది అనమాట. ఓవరాల్గా అయితే రిలాక్సేషన్ ఇస్తారా ఇవ్వరా, బీఫార్మసీ దానికి డిటెన్షన్ ఎత్తేస్తారా అన్న దానికి నాకు తెలిసింది ఇంతవరకు. ఓకేనా. సో ఇదంతా కూడా స్టూడెంట్స్ కామెంట్స్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేదాన్ని బట్టి నేను చెప్పడం అయితే జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్.